టీవీ7 న్యూస్ కి స్వాగతం. గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలి. ఎరిక్షన్ బాబు. ప్రకాశం జిల్లా దోర్నాల మేజర్ పంచాయతీలోని ఐనముక్కలలోని 49 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశమై పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ పూర్తయితే పశ్చిమ ప్రాంత గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టు సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ ఎరువ మల్లికార్జునరెడ్డి, షేక్ బాబు, కొప్పల సుబ్బారెడ్డి, తంగిరాల చెన్నారెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. గిరిజనులు తండాలు గూడెల్లో ఉన్నటువంటి ఎవరైతే మరి ఆరోగ్యం బాగాలేక మరి ఆ ప్రాంతం అడవుల్లో ఉండి మరి ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక వరప్రదాయని దీనిని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ మనం కోరుతా ఉన్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇటు పల్నాడు కానీ ఇటు నంద్యాల ఈ మరి ఆత్మకూరు ఈ ప్రాంతంలో శ్రీశైలం ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ ట్రైబల్స్ కి ఇది చాలా ముఖ్యమైనటువంటి హాస్పిటల్ కాబట్టి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రాంత గిరిజనులు ఆదుకోవడానికి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రియతమ ముఖ్యమంత్రి మరి శ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీనిని ఎంత వీలుంటే అంత త్వరగా పూర్తి చేసి ప్రాంత గిరిజనులకి వైద్య సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. డెఫినెట్ గా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కి మరి ఎంతో విలువైనటువంటి ఒక వసతి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మనం మరి వినియోగంలో తీసుకొని రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అదేవిధంగా మరి ఇంజనీరింగ్ విభాగాలు కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకించి నేను విజిట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. డెఫినెట్ గా దీన్ని అతి త్వరలో పూర్తి చేసి మరి ఈ ప్రాంత గిరిజనుల్ని వారి యొక్క ఆరోగ్యాలు కాపాడడానికి